ఉన్నారో చెప్పండి. ఆ చేసుకోలేదప్పా. మీరు లేకుండా నేనే పెళ్లి చేసుకోను. నాకు తప్ప. చేసుకోమ్మా. నువ్వేం తండ్రివయ్యా? అది నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకోనని ఇంతవరకు తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వే చేసుకోమంటున్నావు. వద్దని చెప్పు. ఈ విషయం ముందు ముసల్దానికి పోయాలి. కన్న బిడ్డల మనస్సులని అర్థం చేసుకోలేని కసాయి తండ్రిని కాను నేను. మీరు మీ బిడ్డల్ని చూసినట్టుగా నేను నా బిడ్డల్ని చూడలేను. మా పెంపకం ఎప్పుడు తప్పు కాదు. నా బిడ్డ నా కోసం తన జీవితాన్ని వద్దనుకుంటుంది. తను కోరుకున్న జీవితాన్ని ఇవ్వకపోతే నేను తండ్రినే కాను. అమ్మ పూరి, వెళ్ళి కూర్చోమ్మా. అప్పా, తీసుకెళ్ళమ్మా. అమ్మా కూర్చోమ్మా. ఇంకా చూస్తావేంట్రా, కూర్చో. కానండి కానండి పంతులు గారు. అలాగే. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమః. అయ్యో, దీనికి పెండ్లి అయిపోతా ఉండదు. ఇక్కడ మూటలో నీ కొడుకు చచ్చిపోతున్నాడే. ఒరేయ్ వదలండ్రా. తాళి కట్టేంత వరకు మూట అప్పగించే ప్రసక్తే లేదు. ఏంది ఇష్టం లేని పెళ్లికి మార్చుకుని పెట్టుకున్నట్టు మొహం ఏంది అట్ట పెట్టుకున్నావు? కాస్త నవ్వుతా ఉండు. అబ్బా, ఎంత బాగా నవ్వేవు. సరిగినవా? నా నోటితోనే నేను పెళ్లికి ఒప్పుకునేటట్టు చేస్తుండవు కదా నువ్వు. నువ్వు నీ నోటితో ఒప్పుకోకపోతే నా నోట్లోకి విషం పోతుంది. మరి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అమ్మ అక్షంతలు అందరికీ ఇవ్వండి అమ్మా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ
ఈ అక్షంతలు అందరికీ ఇవ్వండి. తీసుకోండి. నువ్వు ఇట్టా చెప్తే వినవు కదా. పిల్ల పాపలతో హాయిగా ఉండండి. లేకదా కలకాలం పిల్ల పాపలతో హాయిగా ఉండండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నడుపుడా మొత్తం విషయం బట్టి చూపించి పెళ్లి తెరిపించేసావు కదా. నీకు కూడా కావాలా మరి? అక్కర్లేదు, అవతల మరి. ఎందుకు పడేస్తాను? పెళ్ళైపోతే సరిపోదు కదా. పద్ధతిగా కోడల్ని ఇంటికి తీసుకుపోయి అన్నీ చేసేంత వరకు ఈ విషం బాటిల్ ఎట్నే ఉంటది. ఒరే, పెళ్ళైపోయినది కదరా, ఇప్పటికైనా నా కొడుకును వదలంతా. అప్పా అమ్మా. ఛీ, చెత్త నా కొడుక. నువ్వమ్మా అప్ప అంటుండవేంద్రా? నా కొడుకేడ్రా? మామా, వీళ్ళు మూటను పెట్టుకొని మనల్ని మోసం చేశారు మామా. రేయ్, నరికేండ్రా. రేయ్ ఆగండి. కత్తులు తీసే ముందు బుర్ర ఉపయోగించండి రా. ఈడ మూటలో ఉన్నది నీ కొడుకు కాదు. కానీ నీ కొడుకు ఆడున్నాడో ఆడు బ్రతకాలంటే మీరేం చేయాలో అది తెలుసుకోండి ముందు. నా కొడుకెక్కడా? హైవే ఉంది కదా, హైవేలో కలకత్తా పోయే లారీ ఒకటి ఉన్నది. ఆ లారీలో మూట కట్టి పడేసిన. లారీ నంబర్ ఏమో AP 03Z2234. ఇప్పటికే అది ఒక 50-60 కిలోమీటర్లు పోయి ఉండదు. హైవేలో లారీ వాడు ఎట్ట పోతాడో మీకు తెలుసు కదా. చూసుకో మరి, పైనుండి కింద పడినా చేస్తాడాడు. నీ కొడుకుని కాపాడుకోవాలంటే ముందు మీరు బండ్లు వేసుకుపోయి ఆ లారీ నెంబర్ వెనకాల పడి వాడిని కాపాడుకో. నిన్ను వాడిని కాపాడుకుందాం పదండి. రేయ్, పదండ్రా. రండి రండి, వెల్కమ్. చూసావా చలని పెద్ద కోడల్ని ఎట్ట ఎగురుతా ఉండదో. నిన్నటిదాకా కుక్కిని పిల్ల పడి ఉండేది, ఇప్పుడు తోడి కోడలు వస్తాను సంబరపడిపోతా ఉండదు. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి నేరుగా వెళ్ళిపోవడమేనా? పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి హారతి ఇవ్వద్దా? కొత్త కోడలికి హారతి అత్తగారి చేతుల మీదుగా ఇవ్వాలి కదా అత్తా. అవును, నేను సంకలు గుద్దుకొని తెగ మెచ్చుకొని తెచ్చుకున్న ఈ కోడల్ని నేను హారతి వేరే ఇయ్యాలా? మీరు మెచ్చుకున్నా నొచ్చుకున్నా ఇప్పుడు పూరి మీ కోడలు. దీని తర్వాత ఇంకో కొత్త కోడల్ని తెచ్చుకునే అవకాశం కూడా లేదు. చిన్న కోడలు అదే. తర్వాత ఈ ముచ్చట్లన్నీ చేయదలుచుకున్నా చేయలేవు. ఏ ఇప్పుడు నీ చిన్న కూతురుతో పడే ఆగచాట్లు చాలవా నాకు? మళ్ళీ నీ పెద్ద కూతురు కూడా వచ్చి కొత్తగా పెట్టాలా ఆగచాట్లు? ముచ్చట్లంట ముచ్చట్లు. పోయి కనకం, ఏమి హారతిస్తావా విషం తాగేదా? ఓ అని బెదిరిస్తున్నావు? తాగిస్తావా విషం? అయితే తాగు. ఇదిగో తాగేస్తున్నా ఒకటోసారి. నాయనా సర్కారు వారి పాట తాగేస్తున్నా రెండోసారి. నాయనా మూడోసారి. నాయనా నువ్వు ఉండవయ్యా. పోసే కనుకో,
నీ మొగుడు మన వీక్నెస్ బాగా తెలుసుకున్నాడే. నిన్ను పూలు బొట్టు లేకుండా చూడలేనని బెదిరిస్తా ఉండాడు. ఈ పిచ్చి మనిషి తాగేసినా తాగేస్తాడు. ఆ హారతి ఏదో ఇచ్చేయి. ఆ, పాట హారతి పాట. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, కనకం పాడు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. అత్తగారి వాయిస్ సరిగ్గా వినపడ్డల్లా. వన్స్ మోర్. రెండో కోడల డిమాండ్ పాడాలి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, సరిగ్గా సరిగ్గా, లేకపోతే మూడోసారి పాడాల్సి వస్తుంది. ఒక్క విషం బాటి చేతితో పట్టుకుని విషపన్నాగం పని పెద్ద సాంబార్ని కోడలుగా చేసేసావుగా నువ్వు. నీకు కూడా కావాలా? హ్యావీ. చాలా ఎవరికో అవతల నాకు బోడంత పని ఉంది. ఇంకేం పని ఉంది? అరిటాకు మూసే టైం అయితేను అప్పుడేనా? హ. బాబు పెళ్లి కొడక హారతి అయిపోయింది, కట్నం ఏది? కట్నమా? నేను కట్నానికి విరుద్ధం. నేను అసలు కట్నం తీసుకుని పెళ్లే చేసుకోలేదు కదా, లవ్ మ్యారేజ్. హలో పెళ్లి కొడక, నీ తెలివంతా నీ పెళ్ళం దగ్గర చూపించు, మా దగ్గర కాదు. మేము అడిగేది హారతి కట్నం. హారతి కట్నమా? ఏమీ తెలియనట్టు ఊరికే నాటకాలు ఆడ పెట్టు పెట్టు. రేయ్, మన దగ్గర జేబులు ఉంటాయి కానీ జేబులు ఎప్పుడు డబ్బులు ఉంటాయా? ఓ ఎత్తుకుంటాడో. సర్లే, నీ కాడుంటే ఇయ్యన్నా, తర్వాత ఇస్తాను. నా కాడాడు ఉంటాయరా, జీతం మొత్తం అమ్మ చేతికి కదా పోయేది. అయినా నువ్వు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేదానికి నీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయరా? అరే గోవిందా, నావి కూడా ఒట్టి జేబులేరా, మొత్తం అయిపోయినా కదా ఊళ్ళోనే. మో ఆ హారతి కట్నం ఇయ్యాలంట, డబ్బులు అమ్మా. కట్న కానుకలు లేవు, హారతి కట్నం ఇచ్చేదానికి నీ కాడ డబ్బులు లేవు. పైసా సంపాదన లేదు, నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? పెళ్లి ఎగిరి గంతేసి మరీ సంకలు గుద్దుకొని తాడి కట్టి తెచ్చుకున్నావు కదా, హారతి కట్నం ఈరా ఇప్పుడు. సంపాదన లేని మొగుడికి పెళ్లి కావాల్సి వచ్చిందా? పెళ్లి మో వసూలు గిసులు అన్ని మేమే చూసుకుంటూ ఉన్నాం కదా, దానికి మాకేమైనా జీతం ఇస్తున్నావు నువ్వు? అది కూడా కష్టమే కదా. రేయ్, డబ్బులు మీ అమ్మాయి ఇవ్వకపోతే ఇంకెవరి దగ్గర ఉండవా? కుక్కందన్నా డబ్బులు వస్తాయి. కింద 1000 దర్జాగా లెక్క పెట్టకుండా ఇయ్యి. సరే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు చెప్పి లోపలికి రండి. నా పేరు బాలాజీ, నా పెళ్ళం పేరు పూరే. పూరియా? చట్నీ కాదు. మూ ఎటగారాలు ఎక్కువైపోతుండవు నీకు. నా పెళ్ళం నా ముందే కిండల్ చేసి మాట్లాడుతుండవు నువ్వు. పూరి అంటే పూరి కాదు, పూర్ణిమ. ఆహా, మరి అలా చెప్పు. పూరి అంటే మేమేదో టిఫిన్ అనుకున్నాం. సరే సర్లే, నేను నా పెళ్ళం పూర్ణిమ వచ్చినామా, మమ్మల్ని లోపలికి పోనిండా. నువ్వు ఒక్కడివే అడిగితే సరిపోతుందా? నీ పెళ్ళాం అడగద్దు? పూరి అడుగు అడుగు. ఏంటి, పెళ్లి కూతురికి మాటలు రావా? బ్రహ్మాండంగా మాట్లాడుతుందా, కానీ ఇప్పుడు సిగ్గుపడతా ఉండదా. మీరందరు గమ్మునే ఉండండి. అమ్మే నువ్వు అడిగమ్మే, లేకపోతే మనల్ని బయట నుంచో పెట్టేస్తారు. నేను ఆయన వచ్చాం, మమ్మల్ని లోపలికి పోనివ్వండి. ఏంది నేను ఆయన? నేను ఆయన అనేది పేర్లా? నేను పూర్ణిమ, మా ఆయన పేరు ఏడుకొండలవాడి పేరు. ఏడుకొండలోడి పేరా? మీ ఆయన పేరు చెప్పొచ్చుగా డైరెక్ట్ గా. మా సాంప్రదాయంలో మొగుడి పేరు డైరెక్ట్ గా చెప్పకూడదు. సాంప్రదాయం, మొగుడు పేరు చెప్పరంట. అంతే, నేను చెప్పను.
చి 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 చి. లైఫ్ మొత్తం ఫ్రస్ట్రేషనే తప్ప పన్నే లేకుండా పోయింది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏంటమ్మో ఇంగ్లీషు దంచేస్తున్నావు? ఫ్రస్ట్రేషన్ మై సన్, ఫ్రస్ట్రేషన్. కమ్మటి గోంగూర ఆవకాయలా ఉండే మన కొంప ఈ రోజు నుంచి సాంబార్ కంపుతో సావగట్టుపోతారు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. నిన్నటిదాకా డప్పులాగా ఒకవైపే వాయింపు మనకు, ఇక డోర్ లాగా రేపటి నుంచి రెండు పక్కల వాయింపే. ఆ పూరి సాంబార్ వల్ల మన జీవితాలు రోడ్డు పచ్చడైపోతాయి, దంచేస్తారు. అసలు దీనంతటికీ కారణం నా మేనల్లుళ్ళు, నీ అల్లుడు విషం బాటిని ఒకటి పట్టుకుని నా చెల్లాయిని బెదిరించి మరీ తాళి కట్టించాడు. అది మాత్రం ఏం చేస్తదిరా? మొగుడు పోతే దీన్ని చూసుకోవడానికి ఎవరైనా కూతుళ్ళున్నారా? లేరు. కన్నది మొత్తం మొగ పురుగుల్ని. ఆ వెధవలేమో సాంబార్ వాసనకి పడిపోయారు. కుర్ర వేదవులు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అందమైన అమ్మాయిలు ఇద్దరు కనపడేసరికి ఆటోమేటిక్ గా పడిపోయారు. మరే ఇంతోటి అందగత్తెలు మనకింకా తెలుగు రాష్ట్రంలో దొరకరు. మరి అరవ సామ్రాజ్యంలో నుంచి ఏరుకోరి తెచ్చుకున్నారు. ప్రాయంలో పంది కూడా అందంగానే ఉంటుందంటారు. అసలు ఆ మాటకొస్తే నా అందంతో పోలిస్తే వాళ్ళ అందం ఎంత? మమ్మీ దాని అందం అనరే, మందం అంటారు. నువ్వు గమ్మునుడా. చూడు నా చెల్ల ఎట్ట అయిపోయిందో. వద్దనుకున్న కొరువు గట్టిన కోడలాగా ఇంటికి వచ్చేసరికి షాక్ తో నోటి మాట లేకుండా ఎట్ట కూర్చుండిపోయిందో చూడు. చెల్లాయ్, ఏది ఏమైనా ఇక నుంచి మనం కొంచెం గట్టిగా ఉండాలి. గోవింద్ గడి పెళ్ళం ఉంది కదా, అది ముదురు. బాలాజీ గడి పెళ్ళం కొంచెం అమాయకురాలే, కానీ ఆ ముదురు ఈ పూరిని కూడా రాటు తీర్చేస్తుంది. ఏమైనా ముందు ముందు మనకు కష్టమేనే. అన్నో, మీరీ కనకరత్నాన్ని తక్కువ అంచనా వేయబాకండి. నా మొగుడు విషం తాగుతానని బెదిరించి పెండ్లి జరిపించుకున్నంత మాత్రాన వాళ్ల జీవితాలు సక్కంగా ఉంటాయని కలలు కంటారా వాళ్ళు? అసలైన విషమ పరీక్ష ఇప్పుడు మొదలవుద్ది.